హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసు సమన్లు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అయితే అమిత్ షా స్పీచ్ విషయంలో వీళ్ళు ఆయన స్పీచ్ ని తారుమారు చేశారని చెప్పి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కనుక అసలు ఆంధ్ర ఏంటి, ఎవరున్నారు ఏంటని మాట్లాడడానికి మనతో పాటు హ్యాష్ ట్యాగ్ ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఏంటి కహాని ఏంటంటారు అసలు? అంటే సహజంగానే ఎన్నికల సందర్భంగా పార్టీలు వేసే ఎత్తుల్లో భాగంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ చరిష్మా ఒక రకంగా డౌన్ అవుతుంది. వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటంటే అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మార్ఫింగ్ చేశారు, తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే దాని మీద ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా కొంత క్రియేట్ చేశారనేది ఒక ఆరోపణ. దాని మీద ఢిల్లీ పోలీసులు కేసు కట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి కూడా అంటున్నారు, కానీ బట్ లీగల్ అడ్వైజర్గా రామచంద్ర రెడ్డి చెప్తుంది ఏంటంటే సిఆర్పిసి కింద మన్నే సతీష్ ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనతో పాటుగా ఇంకిద్దరు తస్లీమా అనే ఒకరి మీద ఇంకొకరి మీద ముగ్గురు మీద నోటీసులు 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చుకోవాలి. సో దానికి వివరణ ఇచ్చుకుంటారు, నిజంగా మార్ఫింగ్ చేశారా లేదా, లేకుంటే ఎవరు చేశారు, అసలు ఎక్కడ ఏది జరిగింది అనేది వాళ్ళు వివరణ ఇస్తారు. పూర్తిగా లీగల్ ఆస్పెక్ట్స్ గానే ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరో చేసిందాన్ని వీళ్ళ సోషల్ మీడియా పేజ్ లో అప్లోడ్ చేయడం వల్ల ఇక్కడ పిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ నోటీసులు కూడా అదే పొలిటికల్ కోణంగా ఇది ఖచ్చితంగా దీని వెనకాల పొలిటికల్ ఎజెండా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ టైము, పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల అంశం మీద బీజేపీ ఇరకాటంలో పెడుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గోయిలాగా బీజేపీ పరిస్థితి మారింది. వాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పలేరు, వ్యతిరేకమని చెప్పలేరు, అట్లని చెప్పి రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు దాన్ని రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు. ఎప్పుడైతే 400 అంటే 200 వంతు 2/3 వంతు మా పార్లమెంట్లో ఎక్కువ మెజార్టీ స్థానాలు బీజేపీకి ఉంటే దాని వెనకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఇదే అనేది రేవంత్ రెడ్డి మనం తాజాగా శనివారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే అప్పటిదాకా రిజర్వేషన్ అంశం అసలు మొత్తం బీజేపీ వస్తే రిజర్వేషన్ మొత్తాన్ని ఎత్తేస్తామనే అంశం బీజేపీ ప్రకటించింది. అంటే బీజేపీ హిడెన్ ఎజెండా అదే ఉంది అనేది రేవంత్ రెడ్డి సూటిగా బీజేపీకి చేస్తున్నాడు. మరోవైపు బీజేపీని ఆయన సవాల్ కూడా ఇస్తున్నాడు. అంటే మీరు రిజర్వేషన్ ఎత్తేస్తామని బహిరంగంగా చెప్పండి అంటూ కూడా సవాల్ చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఏం లేదు, నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటి కౌంటర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక అధికార గణాన్ని, ఎందుకంటే అధికార పార్టీ కేంద్రంలో ఉంది, వాళ్ళ కింద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాల మీద ఈడీ, ఐటీ, అనేక సిబిఐ కానీ ఇట్లా ప్రయోగిస్తున్నారు వాళ్ళని వంచుకోవడానికి. మరో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా ఆ సంస్థల యొక్క రైట్స్ చేసి బెదిరించి భయపెట్టి నయానో భయానో డబ్బులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణ, ఒక పెద్ద స్కామ్గా చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ సహజంగానే ఎలక్షన్ టైంలో ఫేక్ వీడియోలు కానీ, ఫేక్ మార్ఫుడ్ వీడియోలు కానీ, లేకుంటే ఫేక్ స్టేట్మెంట్స్ వైరల్ అవడం కామన్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరో ఏదో చేస్తే ఎవరికో ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. అసలు మునుగోడు ఎన్నికలప్పుడు చూసాం, అసలు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా కండువా కప్పుకున్నటువంటి వార్తలు బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. మరి ఇప్పుడు అది టీవీ9, ఎన్టీవీ అట్లా మేజర్ ఛానల్స్ కింద వచ్చినాయి. ఇప్పుడు మరి వాళ్ళు కౌంటర్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఎవరు చేశారనేది అసలు సోషల్ మీడియాలో ఎవరి చేతిలో ఉండదు. సోషల్ మీడియా ఎవరో క్రియేట్ చేస్తారు, ఎక్కడికో పోతుంది, అది ఎక్కడో ట్యాగ్ అవుతుంది, ఎక్కడో వస్తుంది. అది వాస్తవానికి కూడా నిజంగా ఒకవేళ వీళ్ళు పోస్ట్ చేశారా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా నోటీసులు ఇచ్చారు, వీళ్ళు 15 రోజులు గడువు అడిగారు. ఆ 15 రోజులు గడువు తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటారు, లీగల్గానే ఫేస్ చేస్తారు, లీగల్ బ్యాటిల్ ఫేస్ అవుతుంది. దీనివల్ల ఏదో ఒరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అనేది లేదు. ఇప్పుడు గతంలో సునీల్ కనుగోలు ఆఫీస్ మీద కూడా సేమ్ ఇట్లాంటిదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వార్ రూమ్ పైన దాడి చేశారు, సిస్టమ్స్ అని తీసేసుకున్నారు, మొత్తం దాన్ని పెద్ద యుద్ధం లాగా చేశారు. కానీ ఏమైంది, అది మొత్తం క్లోజ్ అయిపోయింది. సో ఈ సోషల్ మీడియా వేదికగా జరిగేటివన్నీ కూడా పెద్దగా మనం బుధదం పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి ఒక అస్త్రాన్ని తీశాడు, దాన్ని బీజేపీ ఏమీ చేసుకోలేక ఇవాళ రేవంత్ రెడ్డిని జాతీయ స్థాయిలో ఇవాళ చర్చనీయాంశమైంది. ఎందుకంటే రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చేసరికి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుకట్టు వేయాలి, రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాడు. అడ్డుకట్టు వేయాలంటే బీజేపీ దగ్గర పాచికలు లేవు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వ్యూహంలో బీజేపీ ఇరుక్కుంది, ట్రాప్ లో చిక్కుంది, పక్కా చిక్కుంది. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ అంశంలో వాళ్ళకి అంతు చిక్కట్లేదు, అసలు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అంతు చిక్కట్లేదు. రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున సెన్సేషనల్గా మారాడు. ఈ రిజర్వేషన్ అంశంలో వాస్తవానికి కూడా బీజేపీకి ఏం వాయిస్ లేదు, మాట్లాడడానికి చెప్పుకోవడానికి లేదు. అందుకనే మోహన్ భగవత్తో ఆర్ఎస్ఎస్ చీఫే బయటకు వచ్చి ఇవాళ వ్యతిరేకం కాదు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే వ్యతిరేకం కాదు అంటే కొన్ని సెక్టర్స్ ఆఫ్ ఓట్ బ్యాంకు బీజేపీ గల్లంత అయిపోయే అవకాశం ఉంది. వ్యతిరేకం కాదని చెప్పలేరు, అవునని చెప్పలేరు. ఇట్లా ఇరకాటంలో పెట్టాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి బీజేపీని రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డాడు, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. మరోవైపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు పోస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కాదు, కానీ ఒక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ద్వారా
ఇచ్చిన ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ గా కాంగ్రెస్ గ్యారంటీలకు నాకు సంబంధం లేదు అనేది ఒక ఫేక్ న్యూస్. మరి దీని మీద ఇప్పుడు ఎవరి మీద కేసు కట్టాలి? ఇది ఫేక్ న్యూస్ వాస్తవానికి. ఇది ఆయన మాట్లాడినటువంటి కామెంట్లు కాదు. సహజంగానే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరి ఖాతాలో వేయాలి ఇది ఫేక్ న్యూస్ న్యూస్ ఆర్గనైజేషన్ మీద వేయాలా, లేకుంటే క్రియేట్ చేసిన వాళ్ళ మీద వేయాలా, ఎవరి మీద? ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి మాట్లాడు, కానీ ఈ కాంగ్రెస్ గ్యారంటీలు నాకు సంబంధం లేదు రేవంత్ ఎందుకు చెప్తాడు? కానీ దీన్ని క్రియేట్ చేసి వైరల్ చేయడం. సో ఇట్లాంటి సహజంగా జరుగుతుంటే దాన్ని పెద్దగా ఉత్తదలను పెట్టి తీసుకోవాల్సింది. రేవంత్ రెడ్డిని కట్టడి చేసే భాగంగానే ఢిల్లీ పోలీసులు ముసుగొల్పారని చెప్పాలంతే. అవును, కాంగ్రెస్ పార్టీ నేతలు కాబట్టి గాంధీ భవన్కి వెళ్ళి నోటీసులు ఇచ్చారు, నోటీసులు సమాధానం చెప్పుకుంటారు, 15 రోజులు గడువు కోరారు, ఇవంతా సార్ట్అవుట్ అయిపోతుంది. ఇక్కడ సీఎంకి ఇచ్చారా లేకుంటే కాదు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇచ్చినట్టుగా చూస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చారని చెప్తున్నారు. సో చూద్దాం అది రేవంత్ రెడ్డికి ఇచ్చారా లేదంటే సోషల్ మీడియా వింగ్ ఇచ్చారా, అది ఎట్లా అనేది లీగల్ గానే వాళ్ళు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, లీగల్ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి ఆ కౌన్సిల్ ద్వారా వాళ్ళు చూసుకుంటారు. పెద్ద ప్రాబ్లం లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అడ్వాంటేజ్ చెప్పాలంటే. బీజేపీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్, ఎందుకంటే నిజంగానే వాస్తవం ఏంటో తెలిసే అవకాశాలు ఉంటాయి, తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది రాజేష్ గారి అనాలిసిస్. చూస్తున్నాం #.